హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోసిన్ డైలీ డిలైట్స్. ఈ రోజు నేను మీకు ఒక మంచి వెల్లుల్లి రసం రెసిపీ చూపిస్తున్నాను. ఈ వెల్లుల్లి రసం అనేది జలుబు చేసినప్పుడు అండ్ ఫీవర్ లో ఉన్నప్పుడు మాత్రం తింటే మంచిగా టేస్ట్ అనిపిస్తుంది నోటికి. సో ఈ వెల్లుల్లి అనేది హెల్త్ కి చాలా మంచిది. అందుకే ఈ వెల్లుల్లి రసం ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఈ వర్షాకాలంలో ఈ వెల్లుల్లి రసము అన్నము అప్పడాలు తింటే సూపర్ ఉంటుంది. దీన్ని చేసే విధానం ఏంటో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్. ఓకే, ఇక్కడ టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని అండ్ చిన్న నిమ్మపండు సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని నీళ్ళలో నానబెట్టుకోవాలి. అండ్ ఇక్కడ వెల్లుల్లి రసం కాబట్టి వెల్లుల్లి అనేవి కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. ఇప్పుడు వీటిని కచ్చా పచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడు కడాయి పెట్టి హీట్ అయ్యాక అందులో 2 చెంచాల ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, చనా దాల్, ఉరద్ దాల్ అండ్ కరివేపాకు వేసి అవి కొద్దిగా చిటపట్లాడాక అందులోకి 4 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 సెకండ్స్ తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ అన్ని వేసి కొద్దిగా ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా లైట్ గా మగ్గాక ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి పీసెస్ అన్ని ఇందులో వేసి కొద్దిగా లైట్ గా వేగనివ్వాలి. ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్ లో వేగిన తర్వాత ఇందులోకి పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ అండ్ సాల్ట్ రుచికి తగినంత వేసి మనం ఈ టమాటాలని ఇప్పుడు ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. టమాటాలు అనేవి మనకి ఇక్కడ 50% కుక్ అయిపోయినాయి. సో ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం ఇందులోకి వేసుకోవాలి. ఈ చింతపండు రసంలో మనం టమాటాలన్నీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 2 మినిట్స్ మన టమాటాలు అయితే బాగా మగ్గిపోయాయి. సో పేస్ట్ లా అయిపోయినాయి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని నీళ్లు పోసుకొని కుక్ చేసుకోవాలి. ఇందులో వాటర్ అనేది మన కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాలి. థిక్గా కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను ఒక 5 టమాటాస్కి. సో కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇందులోకి కారం పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండ్ రసం పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. రసం పౌడర్ అనేది హోమ్ మేడ్, బయట దొరికే రసం పౌడర్ ప్యాకెట్స్ కూడా యూజ్ చేయొచ్చు, టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇందులోకి కొద్దిగా కొరియాండర్ లీవ్స్ వేసి ఈ వెల్లుల్లి టమాటా రసాన్ని నేను ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటాను. ఇలా బబుల్స్ పైకి వచ్చిందంటే మన టమాటా రసం అయితే బాగా కుక్ అయిపోయింది. సో చూసారా గైస్ ఎంత టేస్టీగా ఎమ్మీగా కనిపిస్తుందో. ఇది జలుబు చేసినప్పుడు తినండి గైస్, నోటికి రుచి బాగుంటుంది. అండ్ ఇందులోకి నేను కొద్దిగా మిగిలిన కొరియాండర్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. మన వెల్లుల్లి టమాటా రసం అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి గైస్ అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ విత్ అనదర్ రెసిపీ.